విన్నారు కదా. ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటుందంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వస్తా అంటే లీడర్లే వద్దంటారు. ఎందుకన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టిండు, బీఆర్ఎస్ వాళ్ళని విమర్శించిండు కదా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ అట్లా అనలేదట. కేటీఆర్ ఒకే ఒక మాట, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకుందాం, జీవన్ రెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేటు ఇక్కడ జగిత్యాల్లో అనుడితోటే అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఓకే డన్ అన్నారట. కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ చెప్పలే. కానీ కొంతమంది లీడర్లు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వస్తున్నాం అంటే రిస్ట్రిక్షన్ చేసారు. వద్దొద్దు, ఆయన మమ్మల్ని ఇచ్చిండు, మమ్మల్ని విమర్శించడం, ఆయన వస్తే ఆగమనం జరుగుతుంది, ఆయన వస్తే కరీంనగర్ జిల్లా అంతా నాదే అంటాడని చెప్పి గంగుల కమలాకర్ వాళ్ళు వీళ్ళు ఏదో సంథింగ్ మాట్లాడితే కేసీఆర్ చెప్పిండట అవన్నీ నడవయి. జీవన్ రెడ్డి రావాల్సిందే, జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందే, ఆయన చేరుతాడు, నేను మాట్లాడినా మీరు ఓండి, ఆయనను స్వాగతించండి, రమ్మని చెప్పండి, ఆహ్వానించండి, ఆయన వస్తాడు, నేను కండవ కప్తా. ఇదే కేసీఆర్ చెప్పిండట. సో కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ పోయిండు, ఆహ్వానించిండు, జీవన్ రెడ్డి మొత్తానికి యాక్సెప్ట్ చేసిండు. ఈ నెలల్లోనే జీవన్ రెడ్డికి కేసీఆర్ పార్టీ కండవ కప్పబోతున్నాడు.